ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసునామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 4వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం ఆత్మఫలము. దేవుని వాక్యం చదువుకుందామని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డలు ప్రతిదినం కూడా మీకోసం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది బిడ్డలు తమ ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు. మీ అందరి కోసం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ సమయంలో మనం ఆత్మఫలాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. ఈ 22-23 వచనాలు మరి ఆత్మఫలమైనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం. 23 వచనం సాత్వికం, ఆశానిగ్రహం, ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదంటాడు. ఈ గలతీ సంఘంలో 2 తప్పుడు బోధలు వచ్చాయండి. కొందరు రక్షణకు యేసు ప్రభుకి ప్లస్ ధర్మశాస్త్రం కూడా పాటించాలంటున్నారు. మరికొందరు క్రీస్తు ప్రభువులో స్వాతంత్రం ఉంది కదా అని పాపం చేయడానికి లైసెన్స్ లాగా వాడుకుంటున్నారు. అందుకే పౌలు భక్తుడు ఈ 5వ అధ్యాయంలో 2 జీవితాలను పోల్చాడు. 19-21 వచనాలు శరీర కార్యాలు, మన పాప స్వభావం నుండి వచ్చేవి జారత్వం, ద్వేషం, అసూయ, కోపం, త్రాగుబోతనం మొదలైనవి. 22-23 వచనాలు అయితే ఆత్మఫలం అంటాడు. పరిశుద్ధాత్మలో జరిగిస్తే వచ్చే గుణాలన్నమాట. దేని బిడ్డ నువ్వు ఆత్మఫలాలతో నింపబడుతున్నావా? ఇక దేవుని వాక్యం మొదటగా చూసినట్లే అయితే అంటాడు. అంటే పెద్ద తేడా చూపిస్తున్నాడు. శరీరం చెడ్డ కార్యాలు పుట్టిస్తుంది, ఆత్మ మంచి ఫలం పుట్టిస్తుంది. నీ జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారో ఫలాన్ని బట్టి తెలుస్తుంది. దేని బిడ్డ నీ జీవితం ఆత్మానుసారంగా నడుస్తుందా? ఆత్మఫలం ఫలిస్తున్నావా? రెండవదిగా ఫలము, ఏకవచనం, ఫలాలు కాదండి. చాలామంది ఆత్మ ఫలాలు అంటారు. కాదండి, ఫలము ఏకవచనం, ఫలాలు కాదు. 9 గుణాలు ఉన్న అది ఒకే ఫలం. ద్రాక్ష గుత్తిలాగా అన్నీ కలిసే ఉంటాయి. ఆత్మ నీలో ప్రేమ మాత్రమే ఇచ్చి సహనం ఇవ్వకపోదు. అన్నీ కలిపి ఆయన కుమారుని స్వభావం నీలో రూపిస్తాడు. దేవుని స్తోత్రం. ఫలం అంటే కష్టపడి తయారు చేసేది కాదు. చెట్టు కొమ్మ ద్రాక్షలో అతికించబడితే దాని అంతటా అదే కాస్తుందని యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువారు సెలవిచ్చారు. మూడవదిగా ఆత్మఫలం. ఇది మన స్వభావం కాదు, మంచి వ్యక్తిత్వం కాదు. అవిశ్వాసం కూడా కొన్నిసార్లు దయ చూపించగలడు. కానీ ఇది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నీలో క్రమంగా వృద్ధి చేసే అతీతమైన గుణం. దేవుడు నీలో నివసిస్తున్నాడని రుజువు అన్నమాట. 9 గుణాల అర్థం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రేమ, అగాపే ప్రేమ. ఎదుటివారి మేలు కోసం త్యాగం చేయడం, వారు అర్హులు కాకపోయినా వారిని ప్రేమించడం మనం చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి చదివినట్లయితే ప్రేమ అధ్యాయం కనబడుతుంది. ప్రేమ ఏ రీతిగా ఉందో మీరు చూడగలరు. రెండవదిగా సంతోషం. పరిస్థితుల మీద ఆధారపడని దేవునిలో ఉన్న లోతైన తృప్తి, ఆనందం కంటే గొప్పది సంతోషం. దేవుని స్తోత్రం. మూడవదిగా సమాధానం. దేవునితో, మనస్సుతో, ఇతరులతో సామరస్యం, ఆందోళన లేని స్థితి అన్నమాట. చాలా గృహాలు ఈ దినాల్లో చూసినట్టయితే సమాధానం లేదండి, సంతోషం లేదండి, ప్రేమ లేదండి. అయ్యో ఎంత విచారం. దేని బిడ్డ నీ గృహంలో ఈ సంతోష సమాధానాలు ఉన్నాయా? ప్రేమ ఉందా? 4వది దీర్ఘశాంతం. త్వరగా కోపపడకపోవడం, కష్టమైన మనుషులను కూడా సహించడం అనమాట. దేని బిడ్డ దీర్ఘశాంతం మనలో కనబడుతుందా? దీర్ఘశాంతం. 5వదిగా దయాళత్వం, కనికరంతో కూడిన సహాయం, ఎదుటివారి బాధను చూసి చలించి మేలు చేయడం. ఇలాంటి దయా గుణం ఉందా? యేసు ప్రభువారు కూడా ఎటువంటి దయగలిగినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. 6వదిగా మంచితనం, నీతిగల హృదయం ప్లస్ మేలు చేయడం, చెడుని ద్వేషించి దేవునికి ఇష్టమైనది చేయడం. 7వదిగా విశ్వాసం, నమ్మదగిన వాడుగా ఉండటం, మాట నిలబెట్టుకోవడం, అలాగే దేవుని మీద సంపూర్ణ నమ్మకం. 23వ వచనంలో సాత్వికం మనం చూస్తున్నాం. బలం ఉండి కూడా సాధువుగా ఉండటం, కఠినంగా ఉండకపోవడం. ఆశానిగ్రహం అంటే కోరికలను అదుపులో ఉంచుకోవడం అన్నమాట. సెల్ఫ్ కంట్రోల్. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదంటాడు ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో పౌలు భక్తుడు. ధర్మశాస్త్ర చెడ్డ పనుల ఆపడానికి ఉంది, కానీ నీలో ఆత్మఫలం ఉంటే హత్య చేయవద్దని చట్టం చెప్పనవసరం లేదు. నీవు ప్రేమతో నిండి ఉంటావు. నువ్వు చట్టం కంటే పైన జీవిస్తావు. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా మన జీవితంలో అన్వయించుకోవాలండి.
మళ్ళీ పరీక్ష, నేను క్రైస్తున్నా అంటున్నాను, మరి ఈ ఫలం నా జీవితంలో కనిపిస్తుందా? పరిపూర్ణత కాదు, కానీ పెరుగుదల ఉందా దేవుని బిడ్డ? మరి ఎలా వస్తుందంటే సహనం కలిగి ఉండాలని, కష్టపడటం వల్ల కాదు, ఆత్మను అనుసరించి నడుచుకోవాలని 20వ వచనంలో చూస్తున్నాం. రోజు యేసు ప్రభువుతో సహవాసం చేయాలి, వాక్యం చదువుకోవాలి, ధ్యానించాలి, ప్రార్థనలో గడపాలి, విధేయత, పాపం ఒప్పుకోవడం ద్వారా. దేని బిడ్డ ఇలాంటి గుణాలు నీలో ఉన్నావా? అవి లేకపోతే నీవు ఆత్మ ఫలాలు ఫలించలేవు. ఈ ఫలం నువ్వు పరిశుద్ధుడివే నేను చూపించడానికి కాదు, ఇతరులని ద్వారా క్రీస్తు ప్రభువును రుచి చూడటానికి అనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఈ గలతీ 5వ అధ్యాయం 22 అంటే ఆ పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని నడిపిస్తే నువ్వు ఎలా ఉంటావో దేవుడు గీసిన గీత. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయ, మంచితనం, విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక, దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున వందనాలు చెల్లించుకున్నాము నాయన. ఈ సమయంలో నాయన ఆత్మ ఫలం గురించి మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. ఇటువంటి ఆత్మ ఫలాలు మేము కలిగి నీలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఈ గుణాలన్నీ కూడా కలిగి మేము ఉంటూ సహాయం చేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలను బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరిటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎవరైతే కష్టాలు, వేదనలు, సమస్యలు, అనారోగ్యాలు, ఉద్యోగాలు లేక వివాహాలు కాకున్నారో అటు వారి పట్ల కృప చూపించండి. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీయూలో హాస్పిటల్లో ఉన్నారో ఇప్పుడే కలబరి శరీర రక్త ప్రవాహాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రవంపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులిద్దరి నుంచి మాడించి దుఃఖంలో వేదన అటు వరకు కావాల్సిన ఆదరణ దయచండి. హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం దీవించండి. ఈ నెలలో నీ బిడ్డలకు ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో తీర్చండి. ఈ పరిచయ కొరకు ప్రార్థిస్తూ ఎంతగానో సహాయపడుతున్న మా ప్రియులందరూ దీవించి వారి కుటుంబాలు దీవించండి. లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ మా ప్రియులందరి పట్ల నీ కృప చూపించి నాయన మీరే బలపరచండి, అభిషేకించండి, నీ ప్రసన్నత నింపండి. ఈ దినమంతటా నీ బిడ్డలు చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.